కాసేపట్లో కేరళం సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. మనం చూడొచ్చు. వీడి సతీశన్ సీఎంగా, మరో 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి కాసేపట్లో ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు పలువురు అగ్ర కాంగ్రెస్ నాయకులు కేరళకు వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో వీడి సతీశన్ కేరళం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ అగ్ర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో మరి కాసేపట్లో వీడి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. వీడి సతీశన్ సీఎంగా, మరో 20 మంది మంత్రులుగా మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు అగ్ర కాంగ్రెస్ నాయకులు కేరళంకు వచ్చారు. తిరువనంతపురంలో జరగబోతోంది. మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్ర నాయకులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. అభినందనలు తెలుపుతున్న దృశ్యాలని మనం చూడొచ్చు. కాసేపట్లో కేరళం సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మనం చూస్తున్నాం. వీడి సతీశన్కి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో మరి కాసేపట్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. వీడి సతీశన్ సీఎంగా, మరో 20 మంది మంత్రులుగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు పలువురు కాంగ్రెస్ అగ్రనాయకులు కేరళంకు వచ్చారు. మనం చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. కేరళం సీఎంగా వీడి సతీశన్ ప్రమాణం చేయబోతున్నారు. వీడి సతీశన్తో పాటు మరో 20 మంది మంత్రులుగా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే సీఎం అభ్యర్థి కేరళంలో ఎవరనేది తెలుసుకోవడానికి ఒక 10 రోజుల తర్వాత అధిష్టానం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వీడి సతీశన్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. సతీశన్ని కేరళం సీఎంగా చేసేందుకు అధిష్టానం ఒక డెసిషన్కి వచ్చింది. మరి కాసేపట్లో కేరళం సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తిరువనంతపురంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మనం చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనాయకులు అక్కడికి వచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభినందనలు తెలియజేసేందుకు వారందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. మరి కాసేపట్లో కేరళం సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో మరి కాసేపట్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. సీఎంగా వీడి సతీశన్తో పాటు మరో 20 మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు మరి కాసేపట్లో. కేరళం సీఎంగా వీడి సతీశన్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ అగ్రనాయకులందరూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ నుంచి మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరవ్వడం జరిగింది, డిప్యూటీ సీఎం. అంటే ప్రతి ఒక్కరు కూడా వీడి సతీశన్కి అభినందనలు తెలియజేస్తున్నారు. మరి కాసేపట్లో వీడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీడి సతీశన్తో పాటు 20 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం అనంతరం ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ అగ్రనాయకులు కేరళకు వెళ్లారు. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. ప్రజెంట్ తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతోంది, ప్రమాణ స్వీకార కార్యక్రమం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి గోపి. ఈ నెల 4వ తేదీన రిజల్ట్స్ అనౌన్స్ అయినాక దాదాపు 10 రోజుల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీడి సతీశన్ పేరును ఖరారు చేయడం జరిగింది. నేడు అట్టహాసంగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ఏఐసిసి సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర నాయకులంతా కూడా హాజరు కానున్నారు. అయితే ముఖ్యంగా కేరళలో ఏదైతే యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి పైన అనేక సంప్రదింపులు జరిగిన పరిస్థితి అయితే చూసాం. ముగ్గురు నేతల మధ్యలో ప్రధాన పోటీ నెలకొన్నది. దాంట్లో భాగంగానే దాదాపు కేసీ వేణుగోపాల్ పేరు దాదాపు ఖరారైన నేపథ్యంలో మరి ఆయనకు కాకుండా అధిష్టానం వీడి సతీశన్ వైపు మొగ్గు చూపడం తోటి మరి వీడి సతీశన్ పేరును ఏఐసిసి నాయకులు దీపాదాస్ మున్షి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కేరళలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి అన్ని ప్రయత్నాలు చురుకుగా సాగాయి. నేడు మరి కాసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 20 మందికి కేబినెట్ లో ప్రధానంగా చోటు లభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే 20 మంది ముఖ్యమంత్రి వీడి సతీశన్ తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ కూడా హాజరవ్వడం జరిగింది. కేరళలో అంటే దాదాపు ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించి చూస్తే ఇటు తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు కేరళతో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి తమిళనాడులో కూడా విజయన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 4 రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా దక్షిణ భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుగా అయితే ఇటు చెప్పుకోవచ్చు. మరి ఈ కార్యక్రమం తర్వాత అంటే కేరళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఇదే రోజు జరగబోతుంది. మరి దీనికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఏఐసిసి నుంచి కీలక నాయకులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అంటే గోపి, మరి కాసేపట్లో కేరళం సీఎం పీఠంపై వీడి సతీశన్ కూర్చోబోతున్నారంటే మొన్నటి వరకు ఒక ఉత్కంఠ ఉండేది, ఎవరు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారు కేరళంలో అని. పోటాపోటీ వాతావరణంలో ఫైనల్ గా ఈ రోజు ఇక కేరళం పాలిటిక్స్ లోకి ఎండుకాడు పడినట్లేనా ఈ సీఎం దానికి సంబంధించి? అధిష్టానం ఇదే అంశం పైన కూడా దాదాపు 10 రోజులు సమయం తీసుకోవడానికి ప్రజా ఆమోదం పొందే వ్యక్తికే ఈ ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వాలన్నదే ఒక లక్ష్యంతో ఈ సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా కూడా అధిష్టానం చెప్పడం జరిగింది. అయితే వీడి సతీశన్, రమేశన్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ప్రధానంగా వీళ్ళు ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో ముగ్గురిలో ఎవరికిచ్చినా అభ్యంతరం లేదనేది ఇతర నేతలంతా కూడా చెప్పడం జరిగింది. ఇక యూడీఎఫ్ మిత్రపక్ష నేతలంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతే అంటూ కూడా యూడీఎఫ్ మిత్రపక్షాలంతా కూడా ఇటు అధిష్టానం వైపే పూర్తిగా బాధ్యతలను వదిలివేసిన నేపథ్యంలో మరి వీడి సతీశన్ ఎంపికకు సంబంధించి అధిష్టానం అనేక రకాల సంప్రదింపుల తర్వాతే వీడి సతీశన్ పేరును ఖరారు చేయడం జరిగింది. అయితే కేరళ కర్ణాటక మాదిరిగా జరుగుతుందేమో అన్న కొంత అనుమానాలు కూడా తలెత్తిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కర్ణాటకలో కూడా 2.5 సంవత్సరాలు సిద్దిరామయ్యకు, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి చేస్తామంటూ కూడా హైకమాండ్ హామీ ఇచ్చిందన్న నేపథ్యంతో 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ వర్గం అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కర్ణాటకలో చూసినాం. కానీ కేరళకు వచ్చేసరికి మాత్రం ఏకగ్రీవంగా వీడి సతీశన్ పేరుని అందరు నాయకులు కూడా ఆమోదించడం జరిగింది. ఆ ఏఐసిసికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న కేసీ వేణుగోపాల్ పేరును మాత్రం ఖరారు చేస్తే తాము పార్టీలో వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తామంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేతలందరినీ కూడా
ఏఐసిసి కార్యాలయానికి మల్లికార్జున ఖర్గే నివాసానికి పిలిపించి ఓకే. వాళ్ళందరితో చర్చలు సంప్రదింపులు తర్వాతే విడి సతీశన్ పేరు ఖరారైంది. మరి కాసేపట్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ప్రమాణ స్వీకారానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేయడం జరిగింది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా హాజరవ్వడం జరిగింది. ఏఐసిసి నాయకులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓకే గోపి, థ్యాంక్ యూ. సో గవర్నర్ కూడా సభా స్థలానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు విడి సతీశన్ తో. కేరళం సీఎం పీఠంపై మరి కాసేపట్లో విడి సతీశన్ కూర్చోబోతున్నారు. తిరువనంతపురంలోని స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకులు ఈ కార్యక్రమానికి వెళ్లారు. ప్రతి ఒక్కరు కూడా విడి సతీశన్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. national song Arabic out. కుసుమిత ధ్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోడి కోడి కంఠ కల కల నినాద కరలే కోడి కోడి పూజే ధృత కర కరవాలే అబలా के नमाये तो भले बहुबल धरणी नमामि तरिणी रिपुदल वरिणी मातरं वन्दे मातरं तुमि विद्या तुमि धर्म तुमि हृदि तुमि वर्मा त्वं हि प्राणाः शरीरे बहुधे तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वंदे मातरम तुम ही दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमला ममला अतुला सुजला सुफला मातरं वन्दे मातरं श्यामला सरला सुस्मिता भूषिता धरणी धरणी मातरं वन्दे मातरं वन्दे मातरम्
Sir, Shri V.D. Satishan, Chief Minister Designate, and the Ministers Designate are present to take the oath of office and secrecy. I request your permission to present them. Not here. I'll say? Go there, go before him and come back. I'm telling you, go there and go before him and come back. Sir, I now invite Shri V.D. Satishan, Chief Minister Designate, to take the oath of office and secrecy. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആൾക്കോ ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ലെന്ന് ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. I now invite Shri P.K. Kunjalekuti, Minister Designate, to take the oath of office and oath of secrecy.
somebody tell him his name is called out, no? Tell somebody to go and tell that the names are being called out. PK Kunjalikutti. PK Kunjalikutti. The staff will know. I now invite Sri P.K. Kunjalikutti, Minister Designate, to take the oath of office and oath of secrecy. ഞാൻ PK കുഞ്ഞാലിക്കുട്ടി എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയെയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സൃഷ്ടാവിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്തു. ഞാൻ PK കുഞ്ഞാലിക്കുട്ടി എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തുകയോ ചെയ്യുകയില്ലെന്ന് ദൈവനാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. I now invite Sri Ramesh Chennithala, Minister Designate, to take the oath of office and secrecy. ഞാൻ രമേശ് ചെന്നിത്തല എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസ്സാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുമുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും
ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു.